పండగ కదా అని ఉన్న వర్క్స్ కూడా ఏమీ చేయట్లేదు. అలాగని చెప్పేసి రోజంతా ఖాళీగా కూర్చోవాలంటే అస్సలు అర్థం కావట్లేదనమాట. ఇంకా 2 డేస్ అయితే ఎలాగోలా గడిపేశాను. ఈ రోజైతే కంపల్సరీ ఇంక ఊరికెళ్దాము అని చెప్పి అనిపించింది. అందుకని ఉదయాన్నే రెడీ అయిపోయానండి. ఇంకెలాగో పండగ కూడా అయిపోతుంది కాబట్టి పిల్లల్ని కూడా ఊరు నుంచి తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా స్కూల్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా! ఇంక అందుకని నేను కూడా వెళ్ళేసి ఒక 2 డేస్ అక్కడ ఉండి ఇంక రిటర్న్ అయితే పిల్లల్ని తీసుకొని వస్తాను. ఉదయాన్నే ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే పెద్దగా ఏం పని పెట్టుకోకుండా నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసి తినేసి ఇంక స్టార్ట్ అయ్యానండి. ఇంక అమ్మ వాళ్ళైతే ఒకటే ఫోన్ల మీద ఫోన్లు ఉదయాన్నే వచ్చేయమన్నారు. నేనేమో ఇక్కడే 11 అయితే చేసేసాననమాట. 11:30 అయిపోయింది. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి. అంటే పనులంటే నాకు కొన్ని కొన్ని వర్క్స్ ఉంటాయి కదా! కొన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాను. కానీ అది మాత్రం అస్సలు అవ్వదు. ఇంట్లోనే అలాగా సరిపోద్దనమాట. మధ్యాహ్నం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకెక్కడక్కడ వదిలేసి స్టార్ట్ అయ్యాను. ఇంట్లో పనులంటే అంట్లు, క్లీనింగ్ ఇవి కాదు. అవి కాకుండా నా వర్క్స్ ఉంటాయి కదా! వాటికి సంబంధించిన పని అనమాట. ఎక్కడక్కడైతే ఉండిపోయి ఇంక ఊరు నుంచి వచ్చిన తర్వాతే చూసుకుంటాను. ఇంకా పువ్వులు ఉన్నాయండి. ఎందుకని చెప్పేసి పిల్లలు అక్కడ ఉంటారు కదా! ఇంకా వాళ్ళైతే పెట్టుకుంటారని చెప్పి పండగల్లో పువ్వులైతే కోసుకెళ్తున్నాను. నాకు ఈ డ్రెస్ ఎందుకో భలే నచ్చింది. వైట్ అంటే పిచ్చండి. కాకపోతే మెయింటెనెన్స్ చేయడమే కొంచెం కష్టం. సర్లే ఒకటి 2 సార్లు వేసుకున్న ఆ లుక్కే వేరు కదా అని చెప్పి తీసేసుకున్నాను. చాలా బాగుంది. ప్యూర్ కాటన్ వచ్చింది. సెట్ ఆఫ్ 3 వచ్చింది. ఇటువైపు కూడా నాటు రోజా పూలు ఉన్నాయన్నమాట. అవి కూడా కోసుకున్నాను. నేను చూడలేదు ఇవి ఉండేది. సో ఇంకా అవైతే ఒకటి పెట్టేసుకున్నాను. అలాంటి వాళ్ళకి రెడీ అవ్వడం, బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం చాలా కష్టమైన పని అండి. ఇంత పని చేసి రెడీ అయిపోయి తీరా బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే బస్సెస్ లేవండి. వెయిట్ చేసి చేసి కూర్చోడానికి సీట్ కూడా లేదు. నాకు